అతి తక్కువ ఖర్చుతో తల్లిదండ్రులవ్వాలనే మీ కలను నిజం చేస్తోంది రోహిత్ టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్ ఖమ్మం. మనతో పాటు ఉన్నారు ఎవరో కాదు కృష్ణవేణి గారు. చాలా సింపుల్ చేస్తుందండి ఏమైతే ట్రోలింగ్ మాత్రం. హే గైస్ అందరికి సో మీ అందరికైతే ఒక డౌట్ ఉంటది. ఏంది డౌట్ అయితే ఉంది, నువ్వు అమ్మాయివా అబ్బాయివా అని. చాలా అందంగా ఉన్నావు. ఇదిగో ఇలాంటివే వద్దు, నిజం చెప్తాను. యు లుకింగ్ ఆసమ్. అంత ఈజీగా చాలా సింపుల్ గా ట్రోల్ చేస్తావు, ఎందుకు అసలు? ట్రోల్ అనేది ఒక ప్యాషన్. మరి హస్బెండ్ ఎక్కడున్నారు? ఆయన మాతో లేరండి. తమని ట్రోల్ చేసావు ఇంకా? చేసిన బొచ్చడి మంది స్వేగల్ని చేసి ప్రతి ఒక్కరు లైఫ్ లో వాళ్ళ లైఫ్ లో అయితే గ్రోత్ చూడాలనుకుంటారు. అవునక్క, మా సొంటోళ్ళు గ్రోతే చూడాలనుకుంటున్నారు. నీకు కామెంట్ వచ్చింది అందులో, ఆ పాటకు నీకు కూడా పెట్టారుగా, నీకు అత్తం ఉన్నది నీకు మొగుడున్నాడు అని. గీత గీయరాదు రాత రాయరాదు, మరేమొచ్చు? రోడ్ల మీద డాన్స్ చేసొచ్చా? అయినా ఏదైనా విషయం ఉంటే ఇంట్లో చెప్తాం, మేము వింటాం కదా. నువ్వు మరీ రోడ్ల మీదకి ఎక్కి చెప్పాలా? మోస్ట్ ఏంటంటే నా వీడియోలు చాలా వైరల్ అయినాయి. అల్ల సగం స్వేగల్ని కూడా చేసావు కదా? చేసిన. ఆమె నా టార్గెట్. సో నేను ఒకటి ఏం చెప్తున్నా అంటే, ట్రెడిషనల్ ఉన్నా రేపు జరుగుతున్నాయి. అండ్ బిగ్ బాస్కి వెళ్ళడానికి ఏమైనా ట్రై చేసిందా? ఎక్స్పోజింగ్ చేస్తే బిగ్ బాస్కి అంటాం. గౌరమ్మ గంగమ్మ ముద్దుల తనయ, గౌరమ్మ గంగమ్మ ముద్దుల అస్తమానం నీలోకమే నామై మరపు చితనితే నువ్వే నన్ను. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు హాయ్ టీవీ. నేను మీ శిల్పారెడ్డి. ఈరోజు మనతో పాటు ఉన్నారు. బేసిక్గా ఎక్కడైనా అబ్బాయిలు ట్రోల్ చేస్తారు, కానీ ఇక్కడ అమ్మాయిలు కూడా ట్రోల్ చేయబోతున్నారు. చాలా సింపుల్గా చేస్తుందండి ఏమైతే ట్రోలింగ్ మాత్రం. ఎవరో కాదు కృష్ణవేణి గారు మనతో పాటు ఉన్నారు. తనతో మాట్లాడి అసలు ఎందుకు ట్రోల్ చేస్తుంది, ఆ అమ్మాయి ఏమవ్వాలనుకుంటుంది, ఏంటి అనేది తన మాటలో తెలుసుకుందాం. హాయ్. హాయ్ అండి. ఎలా ఉన్నావు? బాగున్నాను. కృష్ణవేణి అంత ఈజీగా చాలా సింపుల్గా ట్రోల్ చేస్తావు, ఎందుకు అసలు? ట్రోల్ అనేది ఒక ప్యాషన్, నచ్చింది బాగా. అంటే ట్రోల్ చేయడం కూడా ఒక ఫ్యాషన్ అంటావు. ఇన్స్టాలో రీల్స్ ఎంత చూస్తామో వాటిని ట్రోల్ చేయడం కూడా ఒక ప్యాషన్ అయి ఉంటుంది కదా. అవును, అంతే. సో కాబట్టి ఫస్ట్ ఎవరిని ట్రోల్ చేశారు మీరు? నా ట్రోల్ వీడియోస్ ఉన్నాయి ముందు, మన చాలానే ఉన్నాయి. స్టార్ట్ ఇది అని ఏం లేదు ఎస్పెషల్లీ. ఓకే. కానీ వైరల్ అయినవి మాత్రం దుబాయ్ సీన్ అన్న వీడియో వైరల్. అది ఫస్ట్ ట్రోలింగ్. అది ఒక పాట పాడావు కదా, అరే నీ మొహం చూస్తే ఏంటో అని చెప్పి ఒకసారి పాడది. సెలేళ్ళు పారుతుంటే ఓ పిల్ల ఎదగూలుగుతుండే లోనా, నువ్వట్ట పాడుతుంటే ఓ పిల్లగా నీ మెడలు ఇరిగేది ఓ పిల్లగా. నిజం చెప్పంటే అబ్బాయి చాలా మంది ట్రోల్ చేశాడు, చాలా మంది కూడా తిట్టారు అబ్బాయిని. అసలు ఎందుకు ఇట్లా ట్రోల్ చేశాను, ట్రోలింగ్ చేసేవాన్ని మీరు ట్రోల్ చేశారంటే ఇంకా గ్రేట్ అసలు, పైగా అమ్మాయి. అన్నయ్య చేసే ట్రోల్స్ ఎట్లుంటాయంటే నేను అన్నని సపోర్ట్ చేస్తాను. ఎందుకంటే ఆయన ఎవరైతే చండాలమైన కంటెంట్ తోటి వల్గర్గా వీడియోలు తీస్తారో వాళ్ళనే ట్రోల్ చేస్తాడు ఆయన. అమ్మా దేవుడా. నేను అన్నని ఏం అనదలుచుకోలే, పర్మిషన్ తీసుకునే ట్రోల్ చేసిన. ఓకే, పర్మిషన్ తీసుకునే ట్రోల్ చేశావు. అడిగా అన్నయ్య మీ వీడియో ఒకటి ట్రోల్ చేద్దాం అనుకుంటున్నా అంటే ఓకే అమ్మ చేసుకో అని అన్నాడు. ఓకే. అమ్మ నాన్న ఏం చేస్తుంటారు? మా అమ్మ గవర్నమెంట్ హాస్పిటల్ ఉంటుంది, మా ఊరు ఒడితల. అమ్మ వాళ్ళది ఒడితల, జయశంకర్ భూపాలపల్లి జిల్లా, చిట్యాల మండలం, ఒడితల. ఇంతవరకు ఎక్కడ రాలేదు నాకు మా ఊరు పేరు చెప్పడానికి. అమ్మేమో గవర్నమెంట్ హాస్పిటల్ చేస్తుంది స్లీపర్ గా. నాన్న చిట్యాల మండలంలో ఒక బ్యాంక్, గవర్నమెంట్ బ్యాంక్. ఉన్నారా అమ్మ నాన్న ఇద్దరు? ఉన్నారు. అత్తమ్మ పెళ్ళయిందంటే కదా? పెళ్ళయింది, ఇద్దరు పిల్లలు ఉన్నారు. చూడడానికి చాలా క్యూట్గా 10th 9th క్లాస్ చదువుకునే అమ్మాయిలాగా ఉన్నావు. ఇద్దరు పిల్లలు ఏం చదువుతుంటారు పిల్లలు? బాబు థర్డ్. ఓకే. మరి హస్బెండ్ ఎక్కడున్నారు? ఆయన ప్రెసెంట్ అయితే ప్రతి లైవ్ లో చెప్పి చెప్పి విసిగిపోతున్నా నేను ఇంటర్వ్యూలలో. ఆయన మాతో లేరండి, మేము జస్ట్ విడిపోయినాం అంతే. జస్ట్ విడిపోయారు అంటే విడాకులు తీసుకున్నారా? ఏం లేదా? విడిపోయినాము. ఆయన వాళ్ళ అమ్మ దగ్గర ఉంటున్నాడు. అట్లా అని చెప్పి అది కూడా దూరం కాదు, అత్తమ్మ వాళ్ళు మా దగ్గరలోనే ఉంటారు. దగ్గరలోనే. వాళ్ళతో పాటు వాళ్ళ కొడుకుంటాడు, నా పిల్లలతో పాటు నేను ఉంటున్నా. అసలు దీన్ని ఏదో చెండాలని చేద్దామని చూస్తున్నారు జనాలు, కానీ అసలు అక్కడ మా మధ్య ఉన్నంత అండర్స్టాండింగ్, మేము మ్యూచువల్ అండర్స్టాండ్ తో విడిపోయినామంటే కూడా వాళ్ళకి అర్థం కావట్లేదు. ఎందుకు వదిలేసినావు నీ మొగడు నిన్నెందుకు వదిలేసి ఇలా అంటారు. ఓహో, మొగుడే మిమ్మల్ని వదిలేస్తారని చెప్పేసి అంటున్నారు. కానీ అక్కడ మ్యూచువల్ అండర్స్టాండ్ తో మేమిద్దరం కలిసి విడిపోయినాం. పిల్లలకి ఇబ్బంది కలగొద్దు, బాధ్యత లేని తండ్రి వద్దు, ఆయన సంరక్షణలో పిల్లలు బాగుండరు, చెడిపోతారన్న డెసిషన్ తోనే నేను కొంచెం పక్కకు వచ్చి పిల్లల్ని చూసుకుంటున్నా. ఓకే. మరి ఎప్పుడైనా ట్రై చేసావా బావా ఇది పరిస్థితి ఇట్లా ఉండొద్దు అని? ఎప్పుడైనా ట్రై చేసావా? నేను
బాబు పుట్టినప్పటి నుండి నేను ఆయనకి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా, ఇట్లా బ్రతుకుదాం, ఇండివిజువల్ గా మంచిగా ఉందాం, కొంచెం రిచ్ గా బ్రతుకుదాం అనట్లేదు బావా, ఉన్న కాడికి మంచిగా ఉందాం ఇద్దరం అండర్స్టాండింగ్ తోటి అని ఎన్నోసార్లు ఎక్స్ప్లెయిన్ చేసిన. ఓకే, ఆయన మారట్లేదు, స్టిల్ నౌ చెప్తున్నావు ఇప్పటికి ఎప్పుడైనా కానీ? ఇప్పటికీ పెద్దవాళ్ళు చెప్తుంటారు, అత్తమ్మ చెప్తానే ఉంటది, అది కష్టపడుతుంది కదరా, పో మంచిగా ఉండు, పిల్లల్ని చూసుకో. ఇప్పటికి ఒకటే అక్క, ఆయన వచ్చి బాధ్యత అంతా నేను తీసుకుంటా, నేను మంచిగా చూసుకుంటా పిల్లల్ని, నిన్ను, నీ ఆరోగ్యం కూడా బాగుండట్లేదు కదా, నువ్వు మంచి ఇంట్లో ఉండి రెస్ట్ తీసుకో. సరే, నేను ఎప్పటికి ఎందుకు రెస్ట్ తీసుకుంటా, పని చేసి చేసి ఉన్న మనిషి సడన్ గా రెస్ట్ ఎవరు తీసుకోరు. మహా అంటే ఒక 1 month రెస్ట్ తీసుకుంటా, తర్వాత నా వర్క్ నేను చేస్తా కదా. ఆ ఒక్క మాట అంటే నేను ఇప్పుడైనా కలవడానికి రెడీ, కానీ ఆ మనిషి మారడు. ఒకవేళ మనం ఛాన్స్ ఇచ్చినా వస్తాడు, 1 month ఉంటాడు, మారినట్టు యాక్టింగ్ చేస్తాడు, మళ్ళీ స్టిల్ కంటిన్యూ. అలా ఛాన్స్ ఇచ్చావా ఎప్పుడైనా? చాలా సార్లు జరిగింది. ఆయన మారట్లేదు. నేనే పెద్ద మనుషులను కూడా విలువకుండా నేనే పోయి అక్కడ మా అత్తమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఉన్న పెద్ద మనుషులతో మాట్లాడి, అమ్మ నా హెల్త్ బాగుండట్లేదు, పిల్లలకి ఇబ్బంది అవుతుంది, నాకు బ్యాక్ పెయిన్ వచ్చింది, అయ్యో స్టిల్ ఒక 1 year దాకా నువ్వు బెడ్ రెస్ట్ కంప్లీట్ గా నువ్వేం వర్క్ చేయొద్దు అని అంటే, పోయినా ఇట్లా బాబా ఇది సంగతి మరి ఎట్లా అని అంటే, అప్పుడు అమాయకంగా సరే వస్తా కలిసి ఉందామని చెప్పిండు. ఇంటికి వచ్చినాక ఒక 1 month ఆయన డ్యూటీకే పోలే. మళ్ళీ నేనే వేరే ఆంటీ దగ్గర 10,000 తీసుకొచ్చి గ్యాస్, రైస్ అన్ని, ఇప్పుడు సిటీలో బతుకుతాను, అన్ని కొనుక్క రావాలి. ఈవెన్ రైస్ అయినా, కూరగాయలైనా, మిల్క్, అవును ప్రతి ఒక్కటి కొనాల్సిందే. తీసుకొచ్చిన 1 month ఉన్నాడు, ఇదే రోజు ఏంది బాబా డ్యూటీ పోవా, మరి ఎట్లా, నేను ఆడ తెచ్చిన డబ్బులు ఈడ తెచ్చిన, ఇట్లుంది సిచ్యువేషన్ అంటే కూడా అర్థం చేసుకోలేదు. మళ్ళీ లాస్ట్కు తాగేసి వచ్చి గొడవ చేసాను, నేను ఉండను, నువ్వు రమ్మంటే వచ్చిన, ఏం అవసరం, నేను ఉండా అంటే బాగా గొడవ చేసిండ్రు. ఆయన చేసే గొడవ మీరు అందరు అనుకున్నట్టు వచ్చి తిట్టుడు కొట్టుడు ఇట్లుండదు. ఆయన గొడవ బలవంతంగా కొడతాడు. ఒకవేళ మనం తప్పించుకున్నా కూడా మనం డోర్లు పెట్టుకుంటామా, డోర్లను దంతాడు. అయ్యో, డోర్లను దన్నుడు చెప్పలేను. నేను చాలా ఇంటర్వ్యూలలో దాచిపెట్టాను, ఎందుకంటే మా ఆయన నేను చేసుకోవాలని నాకు అనిపించలేదు. దానికి జనాలు అసలు ఆయన కొట్టనే లేడు, ఈమె విడిపోయిందనంటే కొట్టనే చెప్పుకుంటామా మేము. ఘోరంగా కొట్టిన నేను అసలు అవి ఎక్స్ప్లెయిన్ కూడా చేయలేను రోడ్డు మీద. ఎందుకు ఇవన్నీ, నా ఏజ్కి నేను అవన్నీ చెప్పుకోవద్దని సైలెంట్గా ఉన్నాను. ఎన్ని ఇయర్స్ అవుతుంది మ్యారేజ్ అయ్యి? 9 years అయింది. 9 years అవుతుంది. 9 yearsలో రీసెంట్గా 3 years అవుతుంది మీరు వేరు పోయి? మోస్ట్లీ ఒకసారి వస్తాడు, 1 month ఉంటాడు, మళ్ళీ పోతాడు, ఇదే జరుగుతుంది. ఇప్పుడైతే ఇంకా మొత్తమే రావట్లేదు. ఒకటే చెప్పిన, ఆయన ఎక్కడున్నా ఆయన మంచిగా ఉండాలి, మాకు ఆయన నీడ తగలడం వల్ల హాని జరుగుతుంది అన్నప్పుడు మేము ఆయనకు దూరంగా ఉండడం బెటర్. పిల్లలైనా నేనైనా మేము బాగానే ఉన్నాం, ఉన్న కాడికి ఉన్నది తింటానం, లేని రోజు అప్పుడే ఉంటానం. కానీ మేము పెట్టుమని ఏ రోజు మా బావ దగ్గర పోతలేను, మా అత్తమ్మ నాకు రూపాయి అని నేను మా అత్తమ్మని అడుగుతలేను, నా బతికేదా నేను బతుకుతాను కదా. అంటే అత్తమ్మ కూడా ఎప్పుడు చెప్పలేదా? చెప్తుంది, అత్తమ్మ మంచిదే ఇప్పటికీ చెప్తుంది, ఎట్లా రా కాలు చేతులు 2 పిల్లల ఇల్లు పోరా మంచిగా ఉండు పని చేసుకో. ఇప్పుడు నేను భర్తను వద్దనుకుంటా కానీ కన్న తల్లి కొడుకునైతే వద్దనుకోలేదు కదా. కన్న పేగు బంధం అనేది ఆమెను ఇట్లా. ఇప్పుడు ఎక్కడ, ఇప్పుడు మీ హస్బెండ్ వచ్చేసి అత్తమ్మ దగ్గరే ఉంటాడు, మీరు ఎక్కడ? హన్మకొండలోనే, అక్కడే ఉంటాను. మీరు అక్కడే ఉంటారు కానీ అక్కడైతే విడిపోయిన అదే ఇంట్లో ఉంటున్నా నేను, పోలే ఎక్కడికి. ఓకే, మీరు అక్కడే ఉంటున్నారు, కాకపోతే మీ హస్బెండ్ మీ అత్తమ్మ దగ్గర ఉంటాడు. సమాజం దృష్టిలో నేను బేడవాళ్ళని నేను అనుకోవట్లేదు. ఎందుకు నేను వేరే కాడికి దొంగలా పారిపోయేం బతకట్లే, వాళ్ళ కళ్ళ ముందే బతుకుతున్నా, నిజాయితీగా పని చేసుకునే బతుకుతాను. ఇప్పుడు ఇంత ట్రోల్ చేస్తున్నావు కదా, అంటే నార్మల్గా జస్ట్ ఒక యాజ్ ఏ గర్ల్గా మాట్లాడదాము, ట్రోల్ చేస్తున్నావు నాన్న, చేస్తున్నప్పుడు ఇంట్లో అందరూ రిలేటివ్స్ ప్రతి ఒక్కరు చూస్తున్నారు, అలా ఎందుకు చేయడం, పద్ధతి చేయొచ్చు కదా, వేరే వాళ్ళ వీడియోస్ తీసుకొచ్చి వాళ్ళని ట్రోల్ చేయడం ఎందుకు అనే టాక్ వచ్చి ఉంటుంది. నీకు ఎప్పుడు అనిపించలేదు అలా? అసలు నన్ను ఒక్కరు కూడా అట్లా లేదు. ఇది హైలైట్ ఏంటంటే నన్ను ఒక్కరు కూడా ఎందుకు ట్రోల్ చేస్తున్నావు అని అనలే. ఎందుకంటే కిట్టు మంచి పని చేసినావు కిట్టు, అట్లాంటి వాళ్ళని అట్లే చేయాలి, గంత గలీజ్ గనవాళ్ళు చేసే వీడియోలు నువ్వైతే కరెక్ట్ గా చెప్తున్నావు. నేను చేసే ప్రతి ట్రోల్ కూడా పాజిటివ్గా ఉంటుంది. స్టిల్ వాళ్ళు కూడా చాలా ఈజీగా అర్థం ఏంది అట్లా చేస్తాను, చిచి కదా ఇదా అని నేను బూతులు తిట్టాను, అబ్యూసివ్గా లాంగ్వేజ్ గలీజ్ గా మాట్లాడను. సో నేను పాజిటివ్ గా చెప్తా. అంటే రేణు గారిని కూడా చేశారు పాపం ట్రోల్. సో ఎప్పుడైనా అంటే అమ్మాయి ఏమైనా ఫోన్ చేసి తిట్టడం ఎందుకు చేసావు ఏంటి? అదేం లేదు, అమ్మాయి అర్థం చేసుకుంది. ఏమన్నా అమ్మాయిని ఏదో అది రాస్తాను అన్నావు కదా, అట్లా ఎందుకు చేస్తాను సిస్టర్, లైక్స్ కోసమా కమెంట్స్ కోసమా, అంత అవసరం లేదురా, లిమిట్ ఉండు అని చెప్పేసిన. వాళ్ళు ఏడ తిట్టినట్టుంది, అదేదో బర్రె వచ్చా ఇంకేదో సంథింగ్ ఇలా మాట్లాడింది కదా, ఆ వచ్చేదో నీ ఫేస్ కూడా పూసుకోవచ్చు కదా అని చెప్పేసి అన్నాను. ఎందుకు అదంతా నీ ఫేస్ కే రాసుకో కదా అన్నా, ఏమనలేదు అమ్మాయి. ఓకే, తీసుకుంది అమ్మాయి కూడా. చాలా మంది నేను ట్రోల్ చేసిన ప్రతి ఒక్కరు నన్ను మళ్ళీ వేలెత్తి చూపలేదు. ఓకేనా మీకు ఓకే అంటే చెప్పండి, లేదంటే ఇప్పుడు డిలీట్ చేయమంటే చేసేస్తా అని చెప్పిన. ఏ లేదు ఉండనివ్వండి, ఓకే విత్ పర్మిషన్ తీసుకొని ట్రోల్ చేస్తావు. సో అంటే నార్మల్గా అంటున్నా అనమాట, మనకి ట్రోలింగ్స్ అవసరమా, లేడీస్ కదా, సో మనకు పిల్లలు ఉన్నారు,
ఇప్పుడు ఫర్దర్గా నేను చెప్తున్నా, బై మిస్టేక్ మీరు ఎప్పుడు ఏ మిస్టేక్ చేస్తారో తెలియదు, మన లైఫ్లో ఏం జరుగుతుందో తెలియదు కాబట్టి బై మిస్టేక్ మీరు ఏదైనా తప్పు చేసి మిమ్మల్ని రోల్ చేస్తే, ఆల్రెడీ నైట్ జరిగింది ఆ విషయం, ఆల్రెడీ ఒక ఇంటర్వ్యూకి వెళ్తే కనుక అదే అబ్బా దేవుడా వద్దు సీవునా ఏదో సంథింగ్ వద్దు సీను దేవుడా అని చెప్పేసి అని సంథింగ్ ఉంది కదా. ఆ పర్సన్ నన్ను ఈ విషయం తెలుసారా అంటే ఏంటిదన్నా అని అడిగితే ఇది రా అన్నాడు. ఓ అదా అని చెప్పిన, దాన్ని ఎడిట్ చేసి ట్రోల్ చేసి ఇల్లుగా చూడాలి నా టార్చర్ నైట్ అంతా. అసలు నిద్ర పోలే, భయం అయింది. ఎందుకంటే నా వాళ్ళే ఒక 15 మంది ఆ వీడియో షేర్ చేస్తారు, ఏంటి కిట్టు ఇట్లా వైరల్ అయింది, ఇది ఇంత ట్రోల్ మీమ్స్ పడ్డాయి, వాట్ ఇస్ దిస్ అని మా వాళ్ళు అమ్ముతున్నారు. 10 మందికి చెప్పగలను. అది ఆల్రెడీ 3 million క్రాస్ అయింది ఆ ట్రోల్ వీడియో. 3 million అని చెప్పి 1 డేలోనే అక్క. ఓ మై గాడ్, అది మేమ్ ఓన్లీ మేమ్కే 3 million క్రాస్ అయింది, స్టిల్ రన్నింగ్. ఎంత మందికి అని నేను చెప్పాలి. అప్పటికి ఒరిజినల్ వీడియో కూడా తీసుకొచ్చి నా అకౌంట్ లో పెట్టిన. నా అకౌంట్ లో నా ఫాలోవర్స్ ఎంత మంది చూస్తారు, అది ఆల్రెడీ వైరల్ అయ్యింది. ఇట్లా కాదని చెప్పి కొంచెం స్టెప్ ముందుకేసిన, స్టెప్ ముందుకేసి అబ్బాయికి చెప్పినాం ఏంది ఈ కథ ఏంది, నేనైతే సైబర్ క్రైమ్ లో కంప్లైంట్ ఇస్తా, నువ్వు చేసే కథ బాగాలేదు. అక్కడ నేను ఏమంటున్నా అంటే ట్రోల్ చేస్తే అవతలోనికి అట్లీస్ట్ అది తెలియాలి, పాజిటివ్ వైబ్ రావాలి అబ్బా అని. అది నాకు నెగిటివ్ వైబ్ వచ్చింది. నేను ఎన్ని రోజులు చేసిన వీడియోలు అన్ని ఒక ఎత్తు, ఎంత బంగారం లాంటి వీడియోలు నా అన్ని వేలెత్తి చూపించే వీడియోలు. ఇది ఒక్కటి నా ఎన్నుకున్న బ్యాక్గ్రౌండ్ మొత్తం చేంజ్ చేస్తుంది. కాలు చేతులు నాకు పిల్లలు ఉన్నారు, వాళ్ళు చూస్తే ఏమనుకుంటారు, నాకైతే అసలు తల తీసేసినట్టు అయింది అక్క. మీరు అనొచ్చు నువ్వు కూడా ట్రోల్స్ చేస్తావు కదా అందరిని, నేను ఎప్పుడు అంత ఘోరంగా అవమానకరంగా ట్రోల్స్ చేయలేదు. అంటే మీరు చేయలేదు, బట్ కానీ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రేణు గారిని ఏమన్నారు మీరు, ఆ ఉత్సవం కూడా నీ మొహానికి రాసుకోవాలి అంటే అది కూడా నిజమే. దాన్నే కదా ట్రోల్ అనేది. ఇప్పుడు నువ్వు అన్నదే అబ్బా వద్దు సీన్ దేవుడా అన్నదాన్నే కదా, నువ్వు అన్నదాన్నే కదా చేసింది అక్కడ ట్రోల్. ఎడిట్ చేసి మరి పెట్టారా? ఎడిట్ చేసి పెట్టిల్లు, నేను అనలేదు అది. అన్నయ్య ఇది తెలుసారా అన్నాడు. మీరు ఒరిజినల్ వీడియో చూస్తే తెలుస్తుంది మీకే. ఓకే, సో జస్ట్ మీరు వాళ్ళ ఇది మీకు తెలుసా అంటే మీరు అన్నారనమాట. అంటే ఇది రా అంటే ఓ అలా అని చెప్పి ఇట్లా అన్నా. ఓకే, దాన్ని ఎడిట్ చేసి నేనే అన్నట్టు చేసేసి. అయ్యో, ఓకే, మీరే ఇంకా టోటల్గా ఆ మాట అన్నారని ఇలా క్రియేట్ చేసి ట్రోల్ చేశారనమాట. సో అప్పుడు మీ ఫీలింగ్ ఏంటి ట్రోలింగ్ చేసిన తర్వాత? ఆగిపోయింది. 10 సెకండ్లు వదిలేద్దామా, పట్టించుకోకుండా వదిలేసి మూవ్ ఆన్ అవుదామా అనిపిస్తుంది. లేదు, చూసిన ప్రతి ఒక్కరు నేనే అనుకుంటారు. చాలా గలీజ్గా పోతుంది ఇది. నేను ఇన్ని రోజులు చేసిన మంచి అంతా ఖరాబ్ అవుతుంది. నా ఇంటర్వ్యూస్ అన్ని ఇప్పుడు నేనే పోయి కొరువుతో తలగొక్కున్నట్టు అవుతుంది రయ్యా అనుకుని భయపడ్డా. ఓకే, చాలా మంది వద్దు 2 రోజులు చూస్తారు మర్చిపోతారు థర్డ్ డే అన్నారు. కానీ ఆ 2 రోజులు చూసిన వాళ్ళకి కూడా నేను డాడీ అవుతుంది కదా. ఎక్కడికైనా పోతే ఈమె వద్దు సీను అని అన్నది రా ఓ రోజు, ఆ అమ్మాయి రైమే అనుకుంటారు, ఉంటది. ఎగ్జాక్ట్లీ, అవును. ఇప్పుడు పిల్లలు మీతోనే ఉంటారా? నాతో. అడుగుతారు ఎప్పుడన్నా డాడీ కావాలి అని? అడగరు, వాళ్ళకి అర్థమైంది. గొడవలు జరిగిన ప్రతిసారి మా పాప భయపడి ఏడుస్తుంది, వద్దు మమ్మీ మనం అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయి ఉందాము, డాడీ తాగొచ్చినప్పుడు వాళ్ళు ఇట్లా కొడుతూ ఆమె ఏడుస్తుంది తెలుసా నన్ను కొడితే. అయ్యో, బాగా బాధపడుతుంది. పిల్లల్ని కూడా చాలా సార్లు తాగిన రిమ్మల ఏర్పడక కొట్టేవాడు. అయ్యో, అన్ని మనసులు ఉన్నాయి. ఎందుకైనా పిల్లల్ని కూడా కొడతాడా? అమ్మో, మా బాబు అల్లరి ఎక్కువ చేస్తాడు, చాలా యాక్టివ్ అయినా. వాడు చేసే అల్లరికి సరే నేను తల్లినంటూ ఒక చేయి చేసుకున్న అర్థం ఉంటుంది, తండ్రి అనేవాడు దగ్గరికి తీయాలి. కడికడ రివర్స్ నేనేమన్నా ఆయన ఘోరంగా కొడతాడు. మళ్ళీ మీద నుండా నువ్వు కొట్టవా అంటే, అరే నేను కొట్టిన దాంట్లో ఎట్లుంటది అంటే ఒక బెదిరింపు ఉంటుంది. నువ్వు ఒక మొగోడివి అట్లా కొడితే బాబుకి ఎంత దెబ్బలు తాకాలి. అవును, నన్ను కొడితే ఇట్లా అమ్మో నాకు ఇక్కడ ఇప్పటికీ మైగ్రేన్, మెడ నొప్పులు, తలనొప్పి ఇవన్నీ రావడానికి, జుట్టు బీకడానికి ఇవన్నీ రీజన్స్ ఉన్నాయి. కాబట్టి నేను చెప్పుకోలేకపోతాను, ఎందుకు చెప్పాలి అని. జనాలకు ఎట్లా అర్థమవుతుందో కానీ ఇంకా బ్యాడ్గానే అనుకుంటా. ఎట్లానన్నా అనుకోని అక్క, నాకు పెద్ద పోయేది ఏం లేదు. అనుకున్న లెవెల్ తెచ్చి నాకు రూపాయి పెట్టింది లేదు, ఎవరేం పెట్టరు. కాకపోతే మనకంటూ ఒక మగ మనిషి తోడుంటే బాగుంటుంది. ఇప్పుడున్న ఈ సమాజంలో చాలా చూస్తున్నాం మనము, ఏం జరుగుతున్నా ఏంటి మీకు అన్నీ తెలిసిందే. సో అటువంటిప్పుడు మనకంటూ ఒక మగ మనిషి తోడు కంపల్సరీ ఉంటే బెటర్ కదా. లైఫ్ అనేది అడ్జస్ట్మెంట్. ఇప్పుడు ఒక ఇంటర్వ్యూలో చూసా, నాది బలవంతపు మ్యారేజ్ అని చెప్పా. సో అయిందో ఏదైతే పిల్లలనైతే కనీసం అయిపోయింది. పిల్లలు పుట్టిన తర్వాత కూడా మారతారనుకున్నా మారలేదు. బట్ అయినా కానీ కష్టమో నిష్ఠూరమో కొట్టకుండా చేయకుండా ఏమైనా ఇంకా ప్రేమతో మాట్లాడి చేస్తే ఏమైనా మారతాడేమో ట్రై చేయలేదు. ఇప్పుడు ఒక భర్త అనేవాడు చేతగాని వాడా లేకపోతే ముసలోడా ముడిగోడా అయినా కూడా ఒక భార్య సహించగలదు. ఒక భర్త తన దగ్గర శక్తి ఉండి కూడా పని చేయక పిల్లల్ని పోషించకపోతే ఏ భార్య అంత సహించకూడదు. సహించితే ఏమవుతుంది అంటే అది అడ్వాంటేజ్ తీసుకొని ఆ మగ మనిషి వీళ్ళు చూసి ఇంకో 10 మంది మగోళ్ళు పని చెయ్యరు, పిల్లల్ని పోషించరు. వైన్స్ షాప్కు పోయినామా, తాగినామా, తందనాలు ఆడినామా, అట్లాంటప్పుడు పెళ్లి చేసుకోవద్దు కదా. ఇప్పుడు నువ్వు పెళ్లి చేసుకొని ఎందుకు మా బిఫోర్ మ్యారేజ్ అతనికి అలవాటు ఉందా, తాగే అలవాటు ఉంది కానీ మనకు తెలియనివ్వలేదు. ఓకే, మేబీ తెలిసింటే
తెలిసి ఉంటే అట్లీస్ట్ ఆయన ఇప్పుడు తాగడానికి కూడా ఒక వ్యవధి అనేది ఉంటది. అవును, లిమిట్ గా తాగినోడిని ఇప్పుడు ఎంతమంది సమాజంలో మందు తాగని వ్యక్తే లేడు. అంతేనా? నా కొడుకైనా రేపటి రోజున తాగుతాడేమో, అట్లా తాగుతాడు, కానీ ఒక లిమిట్ ఉంటది కదా. కాదు బుజ్జి, ఇప్పుడు మీరైతే తాగుతున్నాడు మా హస్బెండ్, సో అసలు బాధ్యత లేదు అని చెప్పేసి అని వదిలేసావు, వద్దు అని, అంతే కదా. కానీ నేను చాలా మందిని మీకు చూపిస్తా, అంటే రియల్గా నేను చూసాను కళ్ళెదురుగా. ఫుల్ డ్రింకర్ అతను, కానీ 2 పిల్లలు, ఒక కొడుకు ఒక కూతురు. ఎలాగోలా బర్రెలను మేపుకుంటూ కట్టుకున్న మొగుడిని కూడా వాడు తన్నినా కొట్టినా గిచ్చినా, ఈవెన్ పేరెంట్స్తో కూడా చెప్పుకొని వాళ్ళు చాలామంది ఉన్నారు. అక్కడికి అలానే హస్బెండ్తో ఉండి చేసి కాపురం చేసుకుని మంచి హ్యాపీగా ఇప్పుడు హస్బెండ్ మారండి తెలుసా. అంటే నా పెళ్ళాం ఎంత కొట్టిన కూడా సహించింది అని హస్బెండ్ మారిన వాళ్ళు కూడా ఉన్నారు. సో నేనేమంటున్నా అంటే మీరు కొట్టించుకొని చేయండి నేను చెప్పట్లేదు. సో తనలో మార్పు కోసం మీరు ఇంకా బెటర్గా నెక్స్ట్ ఏమైనా ట్రై చేయొచ్చు. లేడీకి అయితే నిజంగా హ్యాట్స్ ఆఫ్, ఎందుకంటే ఆమెకున్న ఓపికకి ఇవాళ రేపు అందరు ఆడవాళ్ళకి అంత ఓపిక ఉండకపోవచ్చు. తనేం పని చేసి బతికిందో, పిల్లల్ని ఎంత కష్టపడి పెంచిందో తెలియదు. నాకైతే ఓపిక ఉందా లేదా అని అంటే నేను కష్టపడి పని చేసుకున్నప్పుడు వేరే వాళ్ళ మీద డిపెండ్ అవ్వాల్సిన అవసరం నాకు లేదనిపించింది. సరే మారతాడని ట్రై చేసిన, 9 years నుండి మారని వ్యక్తి, సరే ఇప్పుడు మారతాడంటే నేను రెడీ. నేను ఇప్పుడు ఇక్కడ స్టూడియోలో చెప్తాను, ఇంటర్వ్యూలోనే చెప్తాను, తను మారతాడు అంటే యాక్సెప్టెడ్. ఓకే, కానీ మీరు గ్యారంటీ ఇస్తారా? గ్యారంటీ ఇస్తాను. తను ఉంటాడు నీతో, పిల్లల్ని బాధ్యతగా చూసుకుంటాడు. తనకి ఏమన్నా పక్కదారులు ఏమైనా ఉన్నాయా మీరు కాకుండా ఇంకేమైనా? ఏమీ లేదు, డ్రింకింగ్ తప్ప ఏమీ లేదు. నేను ఎగ్జాంపుల్కి చెప్తున్నా నాన్న, నేను పర్టికులర్గా మీరు మార్చుకోమని చెప్పి చెప్తున్నా. బట్ నేను పక్కా గ్యారంటీ ఇస్తా. ఎందుకు అంటే నేను చూసా ఆమె ఎంతో ఓపికతో, ఎటువంటి బ్యాడ్ హ్యాబిట్స్ కూడా లేవు మళ్ళీ ఆమెకి. బరగొడ్లకి వెళ్ళి ఇంట్లో నిజంగా చెప్తాను, స్టిల్ నా నేను చూసాను అనమాట ఆమె లైఫ్ స్టోరీ ఏంటి అనేది చూసాను కాబట్టి నేను చెప్పగలుగుతున్నా. తను మారాడు, వాళ్ళ హస్బెండ్ ఇప్పుడు హ్యాపీగా ఉన్నారు, కొడుకు మంచిగా ఇప్పుడు ఇంటర్ చదువుతున్నాడు. అంటే దాదాపు 15 ఏళ్ళు భరించింది. అక్కడ దాకా ఎందుకు సిస్టర్, రియల్ లైఫ్లో మా అమ్మ మా అత్తమ్మ వాళ్ళ అయిన అడ్జస్ట్మెంట్ నా లైఫ్లో వాళ్ళలో ఉన్న 10% ఓపిక నాలో ఉంటే ఈరోజు నా లైఫ్ మా ఆయనతోటే ఉండేదాన్ని, మా ఆయన నేనే పోషించేదాన్ని. ఇప్పుడు మీకు ఓపిక లేదు కాబట్టి మీరు బయటకు వచ్చి లేకపోవడం మీరు అంటున్నారు, పోషించాల్సిన అవసరం లేదని నేను అంటున్నా. పోషించాలి తనక, నేను మీరు పోషించండి అని చెప్పట్లేదు. ఒకనొక టైంలో మా నాన్నకు గవర్నమెంట్ కాలేదు ఇంకా జాబు, ఆ టైంలో నేను మా తమ్ముడు మా అమ్మ పత్తులేర పోయి పైసలు తెచ్చి మా నాన్న చిట్యాల బ్యాంకు నౌకరికి తోలేదు. ఇప్పుడు ఆయన గవర్నమెంట్ అయింది కాబట్టి నడుస్తుంది కథ. అంటే ఒక ఆమె సాక్రిఫైస్ చేసింది, మా అమ్మ తన జీవితాన్ని అంతా సాక్రిఫైస్ చేసింది. ఇటు చూస్తే ఇటు మా అత్త, మా మామ స్టిల్ ₹1 ఆయన లైఫ్ టైంలో ₹1 సంపాదించలేదు. మా తేగుతాంది, నాకు అదే సాల్ పడుతుందని మా అమ్మ మస్తు భయపడ్డది. చూసిలే ఇప్పుడు నాకు అదే సాల్ పడ్డది. అయితే మరి మీ అమ్మ భయపడింది అని చెప్పేసి అంటున్నావు. అటువంటి కూడా మీ అమ్మాయి కదా, ఇప్పుడు బలవంత మ్యారేజే కదా జరిగింది. మరి మీ అమ్మకి తెలియదా నా కూతురు లైఫ్ ఇట్నే అవుతుంది అని? తెలియదు, ఆమె ఒకటే అన్నది, మన ఇంట్లోడు కదా చేసుకో బిడ్డ మంచిగానే ఉంటుంది, చదివిపిస్తుంది, అత్తమ్మకు నువ్వు అంటే ఇష్టం, నీకు అత్తమ్మ అంటే ఇష్టం కదా అంటది. ఇప్పటికి కూడా లొల్లైందని ఫోన్ చేస్తే ఏమంటది, మీ అత్తమ్మే కాదే మందా, నువ్వు ఊకే పెళ్లి కాకముందు మా అత్తమ్మ అని అనేదాని కదా, పెళ్లి కాకముందు అత్తమ్మల ఇంటికి ఊకే పోయేదాని కదా, మీ అత్తమ్మేనా ఏమన్నా మందా అంటది. ఇప్పటికి మా అత్తమ్మకి నాకేమైనా గొడవ అయితే మా అమ్మకి ఫోన్ చేస్తే అమ్మ మరికి ఇట్లా అన్నది అంటే మా అమ్మ ఏమన్నదు, మా అత్తమ్మ అన్నది నన్ను అన్నది, మీరిద్దరు అత్త కూడా లేనా నాకేమరక మీ ఇద్దరు ఇష్టం ఏదో అంటే సర్ది చెప్తుంది. అయితే ఇప్పుడు ఏమంటున్నా అంటే మా అత్తమ్మ లైఫ్ కూడా నేను దగ్గర నుండి చూసినాక మస్తు కష్టాలు పడ్డది. ఆమె కాళ్ళు ఇట్లా అయినాయి, బట్టలు ఉతుకవి, బోళ్ళు దొమ్మవి. ఇప్పటికీ కూడా పాపం ఆమె జీవితంలో ఏం కోల్పోయిందో నాకు తెలియదు, కానీ 2 కొడుకులుండి కూడా ఆమెకు సుఖం లేదు. మా అత్తకు మీరు అనొచ్చు పిల్లలైనాక జీవితాలు మారుతాయని, మారాయక్క, పిల్లలైనాక ఎవరి జీవితం వాళ్ళు చూసుకుంటారు. మా అత్తకి 2 కొడుకులు, ఒక్కరు కూడా ఆమెను కూసోబెట్టి జాప్తలేరు. మొగంతోటి కష్టపడ్డది, ఇప్పుడు 2 కొడుకులతోటి కష్టపడుతుంది. నాకు ఒకటే కోరిక, రేపు నా జీవితం మంచిగా ఉండే నేనైనా మా అత్తమ్మని చూసుకోవాలి కానీ ఆమెను వదిలేయద్దు. నా కొడుకు అంటాడు, నానమ్మ నీకు నేను ఉన్ననే, నీకు నేను ఇల్లు కట్టిస్తానే అని ధైర్యం చెప్తే ఇక జాలు బిడ్డ నేను బతికిన కాడికి జాలని అంటది. ఆడు కూడా ఒక అబ్బాయే కదా, వాడు కూడా అట్నే చేస్తారని చెప్పలేం కదా. నాకు ఆమె చూస్తే ఒకటే అనిపిస్తుంది, వామ్మో ఈమెలాగా నా జీవితం కావద్దు, కష్టమో నష్టమో నా పిల్లలు ధైర్యంగా పెంచగలగాలి. ఆమె ఇప్పటికి మా మామేం కూసోబెట్టి చస్తాంది అక్క. రోజులు కాదక్క, నేనేం చెప్తానంటే వెనకటి రోజులు కాదు, వెనకట వాడు తన్నినా కొట్టినా ఏం చేసినా భరించిల్లు. కాలం మారింది, అమ్మాయిలు మారిల్లు, నేనైతే మారినా, నేను మారినా. నేను ఒక కింద తంతా అంటే గుద్దుతా అంటే పడుకుంటూ ఉండాల్సిన కర్మ నాకు లేదు. నేను అంతో ఇంతో చదువుకున్నా, నాకు ఫుల్ నాలెడ్జ్ ఉందని కూడా నేను అంటలేను. ఉన్న కాడికి నేను బతకగలను.
అడగచ్చైనా పెడతా నా పిల్లలకు. ఎన్నాళ్ళు పెడతావు అట్లా? జీవితకాలం పెడతా. మనము ఎప్పుడు ఎలా ఉంటామో తెలియదు. బతుకుతలేరా అక్క? నేను బతకట్లేదు, నేను చెప్పట్లేదు. మన లైఫ్ ఎలా ఉంటుందో మనకే తెలియదు. ఎప్పుడు ఉంటామో తెలియదు, ఎప్పుడు పోతామో తెలియదు. మన రాత మన తెలియదు కదా. నా మొగడు ఒక్క నాతో ఉంటే నా జీవితం మారుతుంది అన్న గ్యారంటీ నాకు గింత కూడా లేదు. అలాంటప్పుడు నేను ఎందుకు ఉండాలి? మనకు మన మీద ఫస్ట్ మనకు నమ్మకం ఉంటే అవతల పర్సన్ మీద నమ్మకం ఉంటుంది కదా. నమ్మకం ఉంది కాబట్టి నేను నడిపించుకొస్తాను. ఈ మాత్రం అందరు ఆడోళ్ళ లెక్క మొగడిసి పెట్టగానే అవగారింటికి పోయి ఉంటలేను, మొగడిసి పెట్టగానే సూసైడ్ చేసుకుంటలేను, మొగడిసి పెట్టగానే పిల్లల చదువులు పక్కకు పెట్టలేదు. నా మీద నమ్మకం ఉంది కాబట్టి ఇంత నడిపించుకొచ్చాను. లాజిక్ చెప్పినావు. మరి పెళ్ళైన 3 monthsకే సూసైడ్ అటెంప్ట్ ఎందుకు చేసుకున్నావు? మరి నేను ఉండనని చేసుకున్నా. ఎందుకు ఉండనని? అమ్మోళ్ళింటికి పోయినా నేను. అప్పుడు అమ్మోళ్ళింటికి పోయినా. అప్పుడు August 18th సంథింగ్ ఏదో. అప్పుడే August 15th మా నాన్న వాళ్ళ బ్యాంక్లో సెలబ్రేషన్ జరుగుతాయి కదా. ఆ స్వీట్లు తీసుకొచ్చి ఇంట్లో పెట్టిండు. రెడీగా బిడ్డ నేను ఇంటికాడ తోలత్త, మీ అత్తగారింటి కాడ ఉన్నది. నేను బోనమ్మ, నాకు నచ్చుతలేదు అంత అత్తమ్మోళ్ళు, అస్సలు నచ్చుతా. అత్తమ్మ ఓకే కానీ బావ అసలు నాతో మాట్లాడట్లేడు, నా పక్కన కూసోడు, ఆయన అసలు నన్ను పట్టించుకోడు, నాకేం బోని అని చెప్పిన. సరే నువ్వు ఓకుంటేమైతే మరి డిగ్రీ 2nd year ఉన్నది కదా కాలేజ్, హాస్టల్లో తోలుతాపా అన్నది. అది నాకు అవమానం అనిపించింది. ఏంటంటే ఇప్పుడు నేను హాస్టల్కి పోతే తప్పకుండా అక్కడ ఉన్న వాళ్ళందరూ ఏందే కొత్తగానే పెళ్ళి అయింది 3 months అవుతుంది, మీ బావోళ్ళ ఇంటికి పోలే ఇట్లా వచ్చినవి అని అంటారు. నాకు నచ్చలే. ఇక అది చిన్నతనం అనుకోవాలో ఎడ్డితనము అమాయకత్వం తెలియదు. అప్పుడు మా నాన్న ఇదే బ్యాంకు ఎరువులు రసాయనాలు ఉంటాయి కదా మా ఇంట్లో, బాటిల్ తీసుకున్నా తాగేసిన. తాగి 4 అప్పటికే మందం అవుతుంది. ఒక స్వీట్ తీసుకొని నోట్లో పెట్టుకున్నా, వాకిట్లకి వచ్చి పడిపోయినా. అయ్యా. కానీ ఇప్పటికీ చెప్తానా, మా నాన్న వాళ్ళ అమ్మని కోల్పోయిండు, మా నాన్న వాళ్ళ ఫస్ట్ వైఫ్ని కోల్పోయిండు, నన్ను కూడా కోల్పోతా అనుకోని ఆయన ఏడ్చిన ఏడుపులు ఆ రోదనలకే నన్ను బతికించినాయి అనుకోవాలి. సరే, బతికి ఏమైనా సాధించావా? సాధించిన. ఏం సాధించావు? హస్బెండ్ చూస్తే పక్కకి వెళ్ళిపోయాడు. హస్బెండ్ అక్క జీవితంలో సాధించాలి అంటే హస్బెండే కాదు, నా లక్ష్యం అంటే ఒకటి ఉంది. నేను దాని మీదనే పోతాను ఫోకస్. సరే, మీ లక్ష్యం ఏంటి ఒకసారి చెప్తున్నానా? బతికున్నాన్ని రోజులు ఎవరిని కాళ్ళ కింద పోవద్దు, ఎవరిని చేయాల్సి ₹1 అడగద్దు. నేను ఇప్పుడు నాకు పిల్లలు పుట్టిలు కదా, నా పిల్లల్ని కూడా అట్లనే పెంచాలనుకుంటాను. అంతే. అమ్మ నాన్న అక్క ఒకటి చెప్పండి నాకు, ఇప్పుడు భర్తతో ఉంటేనే మా అమ్మ నాన్న హ్యాపీనా, లేకపోతే నేను ఇండివిజువల్గా సక్సెస్ అయితే కూడా మా అమ్మ నాన్న హ్యాపీనా? మీరు ఇండివిజువల్గా ఉన్నారు అని కాదు ఇంపార్టెంట్ ఇక్కడ. సక్సెస్ అయితే నా పేరెంట్స్ ఆటోమేటిక్గా హ్యాపీ. సరే ఓకే, ఒకటమ్మా. ఇప్పుడు నేనేమంటున్నా, హస్బెండ్తో ఉండి మీ హస్బెండ్ నువ్వు మార్చుకొని. అక్క జీవితం అంటేనే హస్బెండ్. ప్రతి ఒక్కరు ఏ ఇంటర్వ్యూలోకి పోయినా కూడా ఇదే ఇంట్రాగేషన్ లాగా. లైక్ ఎట్లా అంటే పర్సనల్ విషయాలు. ఇప్పుడు కృష్ణవేణి అనే పర్సన్ మీ అందరికి ఎట్లా తెలుసు? యాజ్ ఏ ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్ గాను ట్రోల్ చేస్తున్నా, వీడియోల పరంగా తెలుసు. అవును, వీడియోల గురించి నేను తెలిసినప్పుడు వీడియోల గురించి మాత్రమే నాకు సంబంధించిన ఏమన్నా ఉంటే అడగాలి. ఒక ఇంటర్వ్యూ అంటే అరే ఆమె ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటని అడుగుతాం. నా పర్సనల్ లైఫ్ గురించి అడుగుతున్నారు అంటే ఒక నిమిషం నాన్న, ఎందుకు అడుగుతున్నా? అరే ఒక ఇంటర్వ్యూ మేము చూసాము, అరే వాళ్ళ హస్బెండ్ ఇటు పక్కకి వెళ్ళిపోయాడు, మేము కలపడానికి ట్రై చేస్తున్నాం, మిమ్మల్ని విడిపోండి అని చెప్పి చెప్పట్లేదు. కలపడానికి మనం వచ్చిన బతుకు జట్కా బండి కాదు కదా. బతుకు జట్కా బండి అయినా కాకపోయినా కానీ అరే ఒక అమ్మాయి యాజ్ ఒక సిస్టర్, నా సిస్టర్ అనుకున్నా. నేను పెద్ద మనుషుల సమక్షంలో ఎక్కడికైనా పోయి పంచాయతీ పెట్టించుకోగలను, బతుకు జట్కా బండికి పోగలను. నాకే ఆప్షన్, నాకే హోప్ లేనప్పుడు నేను ఎవరితో కూడా చెప్పించుకోదలుచుకోను. సో వద్దు అంటావు ఇక మా హస్బెండ్ గురించి. అసలు అనవసరం కదా. అంతే, హస్బెండ్ గురించి అయితే వద్దంటావు. కృష్ణవేణి అనేది పర్సనల్ లైఫ్ గురించే వీళ్ళకి వచ్చి ఫేమ్ కాలే ఇన్స్టాగ్రామ్ లో. అసలు పర్సనల్ లైఫ్ కూడా ఇంతవరకు నేను తీయలే ఇంటర్వ్యూలలో తప్ప. ఓకే, అది నేను అటువంటిప్పుడు మీరు ఏం చేయాలి? ఫస్ట్ ఇంటర్వ్యూలో కూడా తీయకూడదు కదా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ గురించి. అడగగానే చెప్తాం కదా అక్క. ఇప్పుడు మీరే చెప్తే ఏమైతుందంటే, ఇప్పుడు చాలా మంది కామెంట్స్ లలో అడుగుతారు, మీకు మ్యారేజ్ అయిందా, ఆ పిల్లలు ఎవరు, మ్యారేజ్ అయిందా, చూస్తే 9th class అమ్మాయిలా, ఎవరు నువ్వు, సంథింగ్. కొంతమందికి వీడియోలలో తెలిసిన వాళ్ళు ఏందక్క భావం చూపియావా అని. అట్లా వాళ్ళకి తెలియాలి వాట్ ఈస్ కిట్టు. తన మ్యారేజ్ అయింది, షీ హ్యావ్ 2 kids అండ్ వాళ్ళ హస్బెండ్ తో ఉండట్లేదు. ఇంతవరకు బేసిక్ నాలెడ్జ్ వాళ్ళకి తెలిస్తే సరిపోతుంది నా ఫాలోవర్స్ కి. విత్ ఇంకా మోర్ ఇన్ఫర్మేషన్ తెలియాల్సిన అవసరం లేదనుకుంటున్నాను నేను. సో వద్దు అంటావు. వద్దక్క. అంటే నా ఇన్నర్ ఫీలింగ్ ఏం లేనా, పిల్లలు ఉన్నారు, వాళ్ళకంటే ఒక ఫాదర్ ఫీలింగ్ ఉంటుంది, మా నాన్నతో ఉంటే బాగుంటుంది, నాన్నకు ప్రేమతో అని చెప్పేసి అని ఉంటుంది కదా ఎవరికైనా కానీ. ఇప్పుడు నువ్వే అన్నావు, నేను అదే సూసైడ్ అటెంప్ట్ చేసుకుంటే మా నాన్న ఏడ్చిన రోదనకి ఏమైనా బతికినా అని. అంతే. యాజ్ ఏ మీ పిల్లలకు కూడా నాన్న ప్రేమ ఉండాలా వద్దా? మా నాన్న లాంటి ప్రేమ ఉంటే ఇక్కడ కూడా నేను యాక్సెప్ట్ చేస్తా అంటున్నా. నేను మాట్లాడేమో అని చెప్పా. ఉన్న భర్తల ఇప్పుడు భర్త అనేవాడు నా విషయంలో నా భర్త నాకు ఫెయిల్ అయిండు. యాజ్ ఏ తండ్రిగా అన్న ఆ బాధ్యత నిర్వర్తిస్తే నేను ఈ రోజు అరే నా భర్త నాతో మంచిగా లేకపోయినా నా పిల్లల్ని బ్రహ్మాండంగా చూసుకుంటాడు. అసలు మీ దగ్గర రాడు, ఇంకా పిల్లల దగ్గర కూడా కనీసం రాడు. సో ఇంకా ఎన్ని బర్త్డేస్ అయినాయి తెలుసా? ఒక్క బర్త్డేకి ఒక డ్రెస్ తెచ్చిన గుర్తు లేదు నాకు, వాళ్ళ కేక్ తెచ్చిన గుర్తు లేదు, పాపకు ఇయర్ రింగ్స్ కుట్టిస్తే పెద్ద ఫంక్షన్ చేసుకున్నాం మేము. ఆ రోజు కూడా వచ్చి భోజనాలకు వచ్చి తినిపోయిండు. అది ఆయన ఇంట్లో ఫంక్షన్ కాదా? అప్పుడు మాకు మాటలు ఉన్నాయి. ఫంక్షన్ పెట్టుకున్నాం బాబా, ఇట్లా అమ్మ వాళ్ళు వస్తున్నారు, మన అందరి చుట్టాలకు పిలిచిన ఒక బాధ్యత చెవులు కుట్టిస్తానంటే నేను చెప్పుకోవాలి అందరికీ. నా పిల్లకి బర్త్డే అంటే నేను చెప్పుకోవాలి అందరికీ.
సరే చెప్పుకున్నా, నేను చెప్పమంటే నేను చెప్పుకున్నా అందరికి. అందరు వచ్చిళ్ళు. చెవిలో మన పద్మాక్షి టెంపుల్ దగ్గర చెవులో కుట్టించినాం, ఫంక్షన్ మంచిగానే చేసినాం. అమ్మ వాళ్ళే గోల్డ్ తీసుకొచ్చి బట్టలు పెట్టిళ్ళు. నువ్వు ఎప్పుడొస్తావు? తినడానికి టైంకి వచ్చి తినిపోతావా డ్యూటీకి? నువ్వు నీ బిడ్డ కాదా? ఇవి తెలియవు జనాలకు. తండ్రి 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 ఏం పెట్టిండని అలా తండ్రి అనాలని నేను కనంగానే తండ్రి కాదు. వాడి బాధ్యత సక్రమంగా నిర్వర్తిస్తే వాడు తండ్రి. కానీ కుక్కలు కూడా ఇచ్చి పెడతాయి, కంటాయి, భూమి మీద ఇచ్చి పెడతాయి కుక్కలు కూడా. మరి కుక్కలకు నీకు తేడా అయింది అంటే నేను చెప్పాలనుకున్నది కూడా ఇదే. చాలా మంది అడుగుతున్నారు కలవచ్చుగా, ఉండొచ్చుగా, ఆయన వదిలేసిండా, నువ్వు వదిలేసిండా, నన్ను పిల్లల కోసం కలవచ్చుగా అంటే పిల్లల్ని నువ్వు అరికాలు కింద పెట్టకుండా నువ్వు చూసుకుంటే ఈ రోజు నేను నీ కాలు కింద చెప్పులాగా పడుంటా. నేను ఇప్పుడు అందరికి కూడా అదే చెప్తున్నా. ఆయన మారి పిల్లలు, చిన్న చిన్న బాధ్యతలు అంటే ఇక్కడ చెప్పుకోవడానికి పెద్ద విషయం కాదు. కానీ కరెంటు బిల్లు కట్టాలన్నా నేనే పోవాలి, అక్కడ దాకా నడుచుకుంటా నేను కట్టి రావాలి, నిన్న డ్యూటీస్ పెట్టుకోవాలి. బియ్యం తేవాలన్నా నేను ఎవరితోటన్నా తెప్పించుకోవాలి, కంట్రోల్ బియ్యం నేనే పోయి మోసుకొచ్చుకోవాలి. నువ్వు ఉండే వీటికి టోటల్గా అయితే ఇంకేం చేయడు అసలు, వర్క్ ఏం చేయడు, తాగడం ఉండడం. ఇప్పుడు మాకు నల్ల నీళ్ళు వస్తాయి, నల్ల నీళ్ళే తాగుతాం. ఇవి చిన్న చిన్న కంప్లైంట్సే కానీ ఒక ఆడదాని మనసు తిరగడానికి ఇవి రీజన్స్. అవును, ఎగ్జాక్ట్లీ. వాటర్ క్యాన్ దే అంటే ఏనింది తెచ్చుకోపో అంటే ఆడిది వాటర్ క్యాన్ కూడా సరే మోత్తా. మరి నువ్వెందుకున్నావు ఇంట్లో తిని తాగి పండడానికి? అంతేనా? ఇంట్లో ఎటున్న పుల్లాడు కూడా తీయడు, పిల్లల్ని స్కూల్లో దింపడు. అమ్మో నరకం నుండి బయటకు వచ్చిన కాబట్టి ఇప్పుడు నా ఫ్రీడమ్, నా లైఫ్ నాకు నచ్చింది. నేను మళ్ళీ అదే జైల్లోకి పోవాలనుకోవట్లేదు. దయచేసి ఇంకెవ్వరు కూడా అర్థం చేసుకోండి. దయచేసి నేను జైలు నుండి బయటకు వచ్చిన మళ్ళీ జైలుకి పోవాలని నేను అనుకోవట్లేదు. విసిగించకండి. నేను కంప్లీట్గా సక్సెస్ఫుల్గా బ్రతుకుతున్నా. మంచో చెడో లంగతనం దొంగతనం చేసిన వాళ్ళు బ్రహ్మాండంగా బ్రతుకుతున్నారు. నేను కష్టపడి పని చేసుకునే కదా బతుకుతాను. ఎందుకు వీళ్ళకి ఇంత నొప్పి? అంటే ఒకసారి చెప్పావు కదా నాన్న, మా హస్బెండ్తో విడిపోయాను. సో ఇంకా జనాలకి ఏమనుకుంటారు తెలుసా, ఈమె వదిలేసిందో లేంటే ఆయన వదిలేశాడు అసలు ఏంటి అని చెప్పేసి ఆరాధిస్తూ ఉంటారు. అవునా కదా? అంతే అక్క. మనకు జనాలకి ఏం కావాలి? ఎంతసేపు పక్కింటి పుల్లకూర ఇవే కావాలి కదా, అవసరం లేదు అది. కానీ మొన్న ఇంటర్వ్యూ కూడా మా ఆయన చూసిండు, మా అత్త చూసి అందరూ చూసిండు. వాళ్ళకు కోపం వస్తే వచ్చి నన్ను అడగలేదు. ఎందుకంటే నిజాలు చెప్పిన నేను దాచుకోలే, ఉన్నది చెప్పిన. ఇంకా ఆయన ఇంత ఇది అని వైలెంట్ గా చెప్పలేదు కదా. అప్పటికీ ఆయన గురించి నేను ఒకటే అక్క, ఆయన ఎక్కడున్నా మంచిగా ఉండాలి, మంచిగా బతకాలి ఉన్నన్ని రోజులు అంతే. ఎనివే ఇంత బాధ ఉన్నా కూడా హస్బెండ్ మీద ప్రేమ మాత్రం తగ్గట్లేదు చూడు. ఇప్పుడు అదే కదా మన ఆడవాళ్ళంటే. అంతే. ఇప్పుడు బాధ అంటే ప్రతి ఒక్కరికి ఆడపిల్లలు ఆ వెనక బాధ ఎలా ఉంటుందో ఏంటి. ఇప్పుడు నా ఫ్రెండ్స్ అందరూ డిగ్రీలు అయిపోయినాక పెళ్ళిళ్ళు చేసుకున్నారు. వాళ్ళ అమ్మలు కట్టించో లేకపోతే ఎట్లనో వెల్ సెటిల్డ్ ఫ్యామిలీకి ఇచ్చిల్లో, లేకపోతే కొంతమంది పేదోళ్ళకి ఇచ్చినా కూడా భార్య భర్తలు అన్యోన్యంగా ఉన్నారు అందరూ. నాకు మాత్రం ఉండదా? మా బావతో నేను కూడా బయటికి పోవాలి, ఏదన్నా ఇంట్లో కలిసి తినాలి, బయట ముచ్చట దాకా పక్కకు పెట్టి ఇంట్లో కలిసి తినాలి. ఎవరికైనా కంపల్సరీ. కానీ ఏ రోజు ఆయన అన్ని తప్పించుకున్నాడు అక్క. ఏ విషయంలో కూడా ఒక భార్యకి చేయాల్సింది ఏది చేయలేదు ఆయన. నాకు తెలిసి కనీసం ఈ ఇంటర్వ్యూ అన్న చూసిన తర్వాత మేబీ మారితే నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను. నా భర్త కన్నా ఎక్కువ మా అత్త, మా మరిది వాళ్ళు ఏదన్నా పని చెప్తే మా మరిది వాళ్ళు ఏంది నాగరాజు ఇట్లా సంగతి, మరి మీ అన్నకి ఈ కథ అని అంటే పాపం వాళ్ళైనా రియాక్ట్ అయ్యి బియ్యం కావాలన్నా బండి మీద వేసుకొచ్చుడు, నేను ఇంటికి పోవాలి అట్లా దింపుడు. నా భర్త ఇంటికాడు ఉండి కూడా అసలు ఆయన గురించి చెప్పాలనుకోవట్లేదు అక్క నేను. ఎందుకంటే ఒక మనిషి ఇంట్లో ఉండి కూడా నెగ్లెక్ట్ గా బ్రతికిండు అంటే ఏందన్నట్టు దాని అర్థం ఏంది? నాకు తెలిసి శ్రీరాముడు అంటున్నావు. ఇట్లా వేరే అమ్మాయిల జోలికి పోడక్క, వెళ్ళడు, తాగుతాడు, దోస్తుల సాయితలు పట్టుకొని తిరుగుతాడు. ఎంత తాగితే అంత. వాళ్ళకి 10,000 జేబులు ఉన్నాయా, తాగండి రానా ఇచ్చేస్తాడు. అయ్యో, ఈయన గురించి చెప్పాలంటే తాగిన మైకంలో ఏం తెలియక ఈయన చాలా బండ్లకు డ్రైవింగ్ యాక్సిడెంట్ చేసేది. అయ్యో, చేసి వాళ్ళు 20-30 వేలు జరిమానా అంటే వచ్చిన జీతంలో అవి కట్టింగ్లు. అయ్యో, మనం వేరే కాడ అడగత్తామా బాబా మరి ఈ సంగతి ఎట్లా అని అంటే ఇప్పుడు అయిన పైకి గుద్దినే నాకు ఇంట్లోకి ₹1 కూడా ఇవ్వకపోయేదమ్మో. అదే ఎక్స్ట్రా మీరే పెట్టేటోళ్ళు. ఈఎంఐ ఫోన్లు కొనుక్కుంటాడు, ఈఎంఐలా ఫోన్ పోయేది. పోతే మళ్ళీ దానికి ఈఎంఐ కట్టుకోవాలి, మళ్ళీ ఇంకో ఫోన్. ఇవన్నీ చిన్న చిన్న. అవును, ₹10 చిన్న చిన్న ఎట్లా అవుతానైనా ఇంత పెద్ద పెద్ద అమౌంట్ మామూలు విషయం, చిన్న చిన్నవి ఏం కాదు కదా. నా కొడుకు ₹10 పెరుగు ప్యాకెట్ అడుగుతేనే నేను కొనియలేను. లేదు బిడ్డ కూరేసుకొని తిను, నేను ఇంత అడ్జస్ట్ అవుతా అంటే నువ్వు వేల మందిని ఎట్లా బతికిస్తావు? నాకు అనిపించదా? నీ సొమ్ము మాకు పాకి లేదు, నాకు అనిపించదా? నేను ఎందుకే అక్క మేము విడిపోవడానికి తన్నుకొని గుద్దుకొని. ఇప్పటికి కూడా మొన్న వచ్చి అద్దం వాళ్ళకి కొట్టిన, అంతకుముందు వచ్చి టీవీ ఎత్తుకపోతా అన్నాడు. ఆ టీవీ కూడా నేను చంద్రశేఖర్ సార్ ఇంట్లో పనిచేసినప్పుడు నెలకు 5,000 దాచుకొని మా పెద్ద మరిది ఉంటాడు, ఆ మరిదికి ఇది ఇచ్చి బాబుకి ఇట్లా
నేను అప్పుడు కన్సీవ్ తో ఉన్నా. ఎవరి ఇంటి పోయి టీవీ చూడడం కదా, ఈ 3 నెలలు నేను ఇంట్లోనే ఉంటా డెలివరీ అయ్యేదాకా, జర టీవీ తెచ్చి అంటే మా తమ్ముడును మా మరిది ఇద్దరు టీవీ తెచ్చి ఇచ్చేళ్ళు. ఆ ఇంట్లో అక్క నువ్వు నమ్మవు, అందరికి తెలియాలి జనాలకు కూడా, నేనున్న ఇంట్లో ఆయనకు రూపాయి పెట్టుకున్న వస్తువు లేదు. అయ్యో అర్థమైందా? చేసే కానీ చిన్న చిన్న అయినా చేసే కానీ బట్టలు కానీ పిల్లల చెప్పులు కానీ డ్రెస్సింగ్ టేబుల్ బీరువా కూలర్ ఫ్రిడ్జ్ అన్ని నేను కొనుక్కున్నాయి. ఫ్రిడ్జ్ అంటే మా తమ్ముడు మొన్న దసరా పండుగకు కొనిచ్చిండు వాడే ఈఎంఐలా. వాళ్ళు కూడా అర్థం చేసుకుంటారు మా వాళ్ళు కూడా. కానీ నేనైతే ఏం ఇయ్యడక్క ఇంట్లోకి, ఏం కొనుడు. ఇంతవరకు నేను చీరలు హెవీగా కట్టంగా కూడా చూసిలే ఎవరన్నా. నాకు చీరలు కూడా లేవు అంత ఏమన్నా చీరలు అట్లా. ఎనీవే మీ పిల్లల్ని హ్యాపీగా చూసుకుంటే చాలు. చూసుకుంటున్నాక వాళ్ళు, ఎందుకంటే మనకు వాళ్ళే ఏదైనా, వాళ్ళే కదా సర్వస్వం ఏదైనా. కానీ ఎలాగో హస్బెండ్ పనికిరానప్పుడు ఇంకేం చేస్తాం మనం, ఇక మన పిల్లల కోసమే కదా బతికేది. భర్త ఉన్నా ఒకటే లేకున్నా ఒకటే నా దృష్టిలో. ఓకే ఎనీవే ఇన్స్టాగ్రామ్ ఎలా నడుస్తుంది, ఇక ఎంతమంది ట్రోల్ చేసావు? ఇంకా చేసిన బొచ్చ మంది స్వేగల్ని చేసిన. చిన్న పాప ఉంటుంది, ఆ పాప స్కూల్ పోకుండా రీల్స్. అవును, ఆ పాపను కూడా ఎందుకు చేశాను నాన్న అట్లా? అది కూడా మామూలుగానే చేసిన. ఏమని అంటే స్కూల్ పో నీకు తన్నులు ఉంటాయని చేసిన. అలా గలీజేం లేదు. కానీ నీకు కామెంట్ వచ్చింది అందులో, ఒక పాపనైతే ట్రోల్ చేసావు, చికెన్ ఉన్నది మటన్ అని చెప్పేసి, అంటే దానికి నీకు స్కూల్ ఉన్నది అని చెప్పేసి అని పాడావు కదా. ఆ పాటకు నీకు కూడా పెట్టారుగా, నీకు అత్తం ఉన్నది నీకు మొగుడున్నాడు అని ఇట్లా పెట్టారు కదా. ఏమనిపించింది? దానికి లైక్స్ కూడా చాలా వచ్చాయి మళ్ళీ కామెంట్ సపోర్ట్ చేస్తూ. నేను కూడా బాగా నవ్వుకున్నా కాబట్టి ఆ కామెంట్ డిలీట్ చేయలేదు, మంచిగా ఉందనే ఉంచింది. అంటే మీ తగ్గట్టే వాళ్ళు కూడా సింగర్సే ఉన్నట్టుంది. వాళ్ళకంత బాగా రీచ్ అయింది పాపం. అవును నిజమే, చాలా బాగా. అంటే వాళ్ళు కూడా మంచిగా కామెంట్స్. మోస్ట్ ఏంటంటే నా వీడియోలు చాలా వైరల్ అయినాయి. అలా సగం 10% మంది నేను ఫాలో చేసిన, ఇలా నాకు 1,00,000 మంది ఉందరేమో. అవును 7 మిలియన్ 8 మిలియన్ వ్యూస్ ఉన్నాయి ఒక్కొక్క వీడియోకి అయితే. అవును, కానీ ఫాలోవర్స్ కొంచెం తక్కువ ఉన్నారు అనమాట. మనకి ఎవరు ఫాలో అవుతారులేండి అక్క, మనమంతా స్కిన్ షో చేయం. స్వేగల్ని కూడా చేసావు కదా? చేసిన. ఆమె నా టార్గెట్. ఆమె టార్గెటా? ఎందుకు? ఆ అక్క పద్ధతిగా చేసి మంచిగా ప్రజలకు ఇది ఒక మంచి మెసేజ్ ఇచ్చేదాకా నేను అక్కను వదిలిపెట్టా. ఇంకా మారదు అంటే ఏం చేస్తావు? వదిలిపెడతా అంతే. అంతే కదా. కానీ అమ్మాయి చాలా టూ మచ్ చేస్తుంది అసలు అమ్మాయి. ఎందుకంటే వాళ్ళకు ఒక మంచి మెసేజ్ ఇవ్వడానికి ఒక మంచి ప్లాట్ఫామ్ అక్కకి. వాళ్ళలాగా రిచ్ ఉండి మంచిగా అంత మంచిగా చదువుకున్న అమ్మాయి వెనకాల అమ్మ నాన్న హెల్పర్స్ ఉన్నప్పుడు ఆమె ప్రజలకు ఏదో ఒక మంచి చేయొచ్చు, ఇన్స్టాగ్రామ్ లో మంచి మంచి వీడియోలు చేయొచ్చు. అవి చేయకుండా ఎందుకు కావాలని మనుషులను రెచ్చగొట్టి, అంటే అన్ని ఉన్న ఇస్తరాక అనిగమని ఉంటుందంట, ఏమి లేదని చెప్పేసి ఏదో సంథింగ్ సామెత ఉంటుందేమో. అంతే కదా. అంతేనా? ఆమెకు అన్ని ఉన్నాయా ఏమన్నా? అన్ని లేవంటవా? అంటే పేరెంట్స్ రిచ్ కిడ్స్ అయినా వాళ్ళు? అన్ని ఉన్నా ఇస్తరాక అడిగిమని ఉంటది. ఏమి లేని ఎగసెగసి పడుతుంది అంటే మరి వాళ్ళకి ఏమున్నాయో ఏం లేవు. ఇది లేదక్క మాకు కంపల్సరీ ఇదైతే లేదు. ఏదో చెప్దామని వస్తుంది, అది చెప్పదు, ఇంకేదో చెప్తుంది. అయ్యో, అంటే ఎక్స్పోజింగ్ కూడా ఎందుకు చేస్తుంది అసలు ఆ అమ్మాయి అర్థం అవ్వదు. ఆమె మాట్లాడుతుంటే మనకు అసలు అర్థమే కాదు విషయం. ఒక పాయింట్ సరిగా చెప్పలేదు ఆమె. బిగ్ బాస్ వాళ్ళు కదా మాట్లాడుకున్నట్టు మాట్లాడుతుంది. ఓకే, అంటే నాకు తెలిసి బిగ్ బాస్కి వెళ్ళడానికి ఏమైనా ట్రై చేసిందా? ఎక్స్పోజింగ్ చేస్తే బిగ్ బాస్కి వచ్చిందంట. ఆఫర్ లెటర్ వస్తే మేబీ ఆమె రిజెక్ట్ చేసిందా ఏందో ఇక నెసెసరీ మనకు తెలియదు. ఎక్స్పోజింగ్ చేస్తే బిగ్ బాస్కి వెళ్ళొచ్చు అని చెప్పేసి ఆమె వేలో అలా ఎక్స్పోజింగ్ చేస్తూ రీల్స్ చేసింది అనమాట. టాలెంట్. ఓకే, బేసిక్గా ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ లో వాళ్ళే కాదు చాలా మంది ఎక్స్పోజింగ్ చేస్తూనే ఉన్నారు కదా. వాళ్ళు ఎట్లా అంటే పరిమితం 1-2 వీడియోలు చేసి ఆపేస్తున్నారు. మళ్ళీ ఆమె క్లాస్ ఫ్యామిలీ కదా, ఎంత మంచి క్లాస్ కంటెంట్ ఇవ్వాలి అంటున్నా నేను. ఎగ్జాక్ట్లీ నిజమే. ఇప్పుడు బయట ఊర్లో కొంటున్న వాళ్ళు కూడా మంచి పద్ధతులుగా చేస్తారు, మురికివాడలు ఉండేటోళ్ళు కూడా ఇవాళ రీల్స్ చేస్తారు, వాళ్ళు ఎంత పద్ధతిగా చేస్తారు. నువ్వు క్లాస్ ఫ్యామిలీలు ఉండి ఇట్లా చేస్తావా అనేది నా ఉద్దేశం అంతే. ఓకే, అలా ఎంతమందిని మారుస్తావు ఇన్స్టాగ్రామ్? మార్చలేను, అందుకే ఒక ఇన్స్టాగ్రామ్ పేజ్లోనే మంచి వీడియోలు చేస్తూ పోతున్నా. నా వాళ్ళు ఒక 2 మారుతారు కదా అని. లాస్ట్ ఇంటర్వ్యూలో కూడా ఇదే చెప్పినా, అక్కడ ఎంతమందిని మారుస్తావు అంటే నేను మార్చలేను, నేను ఒక్కదాన్ని కలుషితం కాకుండా ఉంటా అనుకుంటున్నా అంతే. ఓకే సరే, ఎనీవే ఇంకోసారి చేస్తే ట్రోల్ చేయి, బట్ కానీ ఒక మంచి ప్రతి ఒక్కరికి ఎవరికైనా కానీ మంచి మెసేజ్ ఇవ్వడానికి ట్రై చేయండి. అలాగే ఆల్రెడీ చెడిపోయిన వాళ్ళనే కదా ట్రోల్ చేసేది, కనీసం వాళ్ళకన్నా బుద్ధి రావాలి అలానే ట్రోల్ చేయండి అంతే. అదే నా ఎజెండా, నా ఎథిక్స్ కూడా అవే. ఓకే, జాబ్ ఇప్పుడు ఏం చేస్తున్నావు నాన్న? హాస్పిటల్ జాబ్ చేస్తున్నావు. ఓకే, ఎనీవే మీ లైఫ్ అయితే హ్యాపీగా ఉండాలి. సో పిల్లల్ని మంచిగా చదివించుకో. చిన్న చిన్న అడ్డంకులు, చిన్న చిన్న హెల్త్ ఇష్యూస్ తప్ప నాకు పెద్ద ప్రాబ్లమ్స్ ఏం లేవక్క. ఉన్న కాడికి మంచిగానే ఉన్నా. సరిపోతుంది ఆర్థిక పరిస్థితి? ఓకేనా మరి ఇప్పుడు? అడ్జస్ట్ అవుతాను నేను. ఇదే చాటు అటు ఇదే చీటు
అమ్మోళ్ళు పంపుతారు, నెల ఒకసారి నెల అమ్మ పంపకపోతే. అంటే రెంట్కుంటున్నారా? రెంటే అక్క, రెంటే. నా జీతంలో సగం రెంటే, 4500 రెంట్, కరెంటు బిల్లు, అయ్యో బోర్ బిల్లు అవి తీసేసి ఇంకా మిగిలిన ఒక కడ చిట్టి, ఇంకొక కడ సంఘం కడతా. సామాన్కి అమ్మ ప్రతి నెల బియ్యం ఇస్తుంది. ఒక సామాన్కు 1500 కొట్టమ్మ అంటే 1500 నేను సామాన్ తెచ్చుకుంటా 1 మంత్కి సరిపడా, అంతే అంతే. ఇక కూరగాయలకు ఏ రోజు ఆ రోజు. కానీ ఏం లేకపోయినా వెంటనే మా తమ్ముడికి ఫోన్ చేస్తే కొట్టే అంత ఉంది నాకు. డబ్బులు కొడతాడు పాపం మంచోడు. చాలా అడ్జస్ట్ అవుతాం అక్క. అడ్జస్ట్ మన లైఫ్ ఘోరంగా. తిండి విషయంలో కాదు, మేము ఇంతవరకు మేము చాకలోళ్ళం కదా, మాకు ఎవరైనా డ్రెస్సులు ఇచ్చినా కూడా పిల్లలకు వేసేస్తా. కొత్త కొనాలన్న రూలే ఉండదు మా వాళ్ళకు. ఆ విషయంలో నేను ఎక్కడ తక్కువ చేసుకోను నేను, ఎందుకంటే ఒక్కొక్కరు ఉన్నోళ్ళు కొంటారు, మేము లేవు ఇవే అడ్జస్ట్ అవుతాను. ఎనీవే ఎలా ఉన్నా పిల్లల్ని మీరు హ్యాపీగా మంచిగా చదివించి హ్యాపీగా ఉండండి. ఓకే అక్క. సో ఒకవేళ హస్బెండ్ మారి వస్తే కనుక యాక్సెప్ట్ చేస్తా. నేను అదే అనుకుంటున్నా, హ్యాపీగా ఉండాలని అయితే కోరుకుంటున్నా. ఎనీవే ఇటువంటి వాళ్ళు కూడా సపోర్ట్ చేయండి. పాపం మంచి మంచి వాళ్ళు ఇట్లా బ్యాడ్గా చేసే వాళ్ళని ట్రోల్ చేస్తుంది ఆమె అయితే. ఆమె పర్టికులర్గా మంచి వాళ్ళు కూడా ఏం ట్రోల్ చేయట్లేదు. అలా అని ఆమె కూడా ఇంతవరకు ఎటువంటి బ్యాడ్గా అయితే రీల్స్ అయితే చేయదు. సో చెయ్యదు కూడా నాకు తెలిసి, ఎందుకంటే మన సిస్టర్ కదా, నమ్మకం. ఇక పాజిటివ్ వీడియోలే ఉంటాయి మన వల్ల, చిన్న పిల్లలు కూడా చూసి వెంటనే నవ్వేలా ఉంటాయి నా వీడియోలు. ఓకే ఎనీవే కాదు, చూడడానికి ఏమో ఇంత బక్కగా ఉన్న కొన్ని కామెంట్స్ వచ్చాయి తెలుసా, చూడడానికి కేజీ కండలేదు దీనికి ఎందుకు రా అని. అవునా కదా? నన్ను ఇంకా స్కెలిటన్ అన్నారు, అస్థి పంజరం అన్నారు, బొక్కలు తప్ప ఏం లేవన్నారు. అయ్యో ఏంది తినరా చక్కగా. ఒక అబ్బాయి అయితే పర్టికులర్ గా రోజు ఒకటే కమెంట్ పెడతాడు, సరే కానీ పోయి అన్నం తిను, సరే కానీ ముందు పోయి అన్నం తినని. అయ్యో అయ్యా నేను తింటానక్క, నాకున్న అందులకు టెన్షన్లకు ఇక తిండి పైకి పడతలేదు ఒంటికి, అంతే గానీ నేను బాగానే తింటా. మా ఫ్యామిలీలో అందరం జీన్స్ కూడా ఇంతే ఇక ఉంటాం. ఓకే ఎనీవే హ్యాపీగా ఉండి మా చాలు. సో కాబట్టి కాకపోతే ఒకటే నా సజెషన్ ఏంటంటే, హస్బెండ్ ఉన్నా లేకున్నా ఎటువంటి తప్పుడు నిర్ణయాలు తీసుకోకుండా పిల్లల్ని చూసుకుంటూ హ్యాపీగా ఉంటే చాలు. ఆయన నా ఫాలోవర్స్కి ఒకటక్క, అరే అయ్యా చెడు చేసిన వాళ్ళను ఏం చేస్తారో చేసుకోరు, మంచి చేసే వాళ్ళని మాత్రం జరా మీరు ఎంకరేజ్ చేయకపోయినా పర్లేదు, మీరు ఫాలో కాకపోయినా పర్లేదు, కానీ నన్ను అవమానపరచకండి. ఫాలో అమ్మని కూడా నేను ఏ రోజు అడగలే, నాకు లైక్ చేయాలని అనలే, ఏమనలే. ఫాలోవర్ల కోసం అక్కడ నేను వీడియోలు చేసేది. మనం వీడియో ఒక 10 మందికి చేరితే చాలు, అంతే అంతే అక్క. ఓకే ఏదైనా కానీ ఇంకా మంచి మంచి వీడియోస్ తీయాలని, అలాగే ఏమైనా షార్ట్ ఫిల్మ్స్ కూడా తీసావనుకుంటా కదా? ఓకే ఫిల్మ్ కూడా తీసారు. అదే ఎప్పుడు తీసారు? అది ఫేమ్ వచ్చిన తర్వాత తీసావా, ఫేమ్ రాకుండా ముందు తీసావా? జూన్. నాకు అసలు అప్పుడు ఫేమ్ కూడా రాలే, అప్పుడు 7K ఫాలోవర్సే ఉన్నారు. ఓకే ఫ్రెండ్ సోని అని ఒక అమ్మాయి, వెల్లు కృష్ణ మనోళ్ళే తెలిసిన వాళ్ళు డైరెక్టర్ వాళ్ళు అని అంటే, ఆ డైరెక్టర్ కూడా మా క్లాస్మేట్. ఓకే అట్లా షార్ట్ ఫిల్మ్ లో ఆపర్చునిటీ వచ్చింది. అందులో బ్లైండ్ క్యారెక్టర్, రియల్ లైఫ్ లో కూడా బ్లైండ్. అయ్యో అట్లేం లేదు. ఎనీవే అక్క అస్సలు ఓకే సైట్ ఉందా? గుర్తుపట్టలేను, దూరం ఏం కనబడవు. అయ్యో సైట్ ఉంది. అది ప్లస్ ప్రమోషన్స్ కూడా చేసినా కానీ నేను చేసిన ప్రతి ప్రమోషన్ ఫ్రీగానే చేసిన, ఎవరి దగ్గర 1 రూపీ కూడా తీసుకోవాలి. 6 ప్రమోషన్స్ చేసిన నేను. సూపర్. చాలా మంది ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ లో అంటే ప్రతి ఒక్కరు ఇన్ఫ్లుయెన్సర్స్ ఉంటే. తెలంగాణ తడక అనే పేజ్ కి వాయిస్ ఓవర్ ఇచ్చి ఒక వీడియో, ములుగులో కన్నయ్యకు వాయిస్ ఓవర్, మా దగ్గర మొబైల్ షాప్ అన్నయ్యకు ఒక వాయిస్ ఓవర్, రీసెంట్ గా ఒక తమ్ముడికి ఫోటో ఫ్రేమ్స్ కోసం. ఎవరైనా మా కొలాబరేషన్ ఇలాంటి చేస్తున్నా, వెంటనే మన వ్యూస్ తగ్గుతాయి అని ఆలోచించట్లేదు. ఎవరైనా మా పాటకు రీల్ చేయండి మేడం అంటే చేస్తున్నా. ఓకే అంతే. సూపర్ మా. ఎనీవే ఆల్ ది బెస్ట్ ఫర్ ఫ్యూచర్.